ఖమ్మంలో తెలంగాణ ఉద్యమకారులు నిరసన బాట పట్టారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి 10 లక్షల ఆర్థిక సాయం, అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలని నినాదాలు చేశారు. అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించి మయూరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉద్యమకారుల నిరసన బాటపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం మయూరి సెంటర్లో పెద్ద ఎత్తున ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించి ర్యాలీగా బయలుదేరినటువంటి ఉద్యమకారులు ఖమ్మం మయూరి సెంటర్లో రాస్తారోకో చేస్తున్నారు. ఉద్యమకారుల తరఫున కేవీ కృష్ణారావు గారు. కృష్ణారావు గారు, మీకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? ఇవాళ ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని స్పష్టంగా? 2023 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా 6 గ్యారంటీల స్కీములో 6వ గ్యారంటీగా తెలంగాణలో ఉద్యమం కోసం పనిచేసినటువంటి ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల స్థలాన్ని, అదేవిధంగా ఇంటి నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలని, అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకి 25,000 రూపాయల పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తామని స్పష్టంగా పొందుపరచడం జరిగింది. దాన్ని చూసే పెద్ద ఎత్తున లక్షలాది మంది ఉద్యమకారులు తెలంగాణ వ్యాప్తంగా హస్తం గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాం. మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత మేము వెంటనే అడగట్లేదు, కనీసం 2 సంవత్సరాలు కావస్తుంది. మిగతా 5 గ్యారంటీలని అరకొరగా అమలు చేస్తున్నా కనీసం ఈ యొక్క గ్యారంటీ గురించి 6వ గ్యారంటీ అనే ఉద్యమకారుల అంశాన్ని ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఎక్కడా కూడా మాట్లాడకపోవడం మాకు బాధ అనిపిస్తుంది. కాబట్టి ఆ తెలంగాణ రావడానికి మా త్యాగం ఎంతో ఉన్నది. తొలి మలిదశల్లో త్యాగం చేస్తేనే తెలంగాణ వచ్చింది. కాబట్టి మీరు ఇచ్చిన హామీల్ని అమలు చేయమంటున్నాం. ఉద్యమ కోరికలు కోరట్లే, మీరు ఇచ్చినటువంటి 6వ గ్యారంటీగా ఇచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని వెంటనే మీరు కనుక చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా తడాకేంటో చూపిస్తాం. మాకు ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు 250 గజం స్థలం, 10 లక్షల ఇంటి నిర్మాణానికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నమ్మి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే రేపు జరగబోయేది చాలా ఉధృతంగా తెలంగాణనే సాధించడం. మాకిచ్చిన హామీలను సాధించుకోవడం మాకు కష్టమేం కాదు. వివిధ రూపాల్లో, వివిధ దశల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. బిడ్డ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరిచ్చిన మాట నిలుపుకోకపోతే చాలా సీరియస్గా మేము ఉద్యమాన్ని చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి, ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి జాగా, 10 లక్షల ఇంటి నిర్మాణం, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు హెల్త్ కార్డు ఏదైతే ప్రకటించారో సోనియా గాంధీ గారిని అడుగుతున్నాం. మాకు రేవంత్ రెడ్డి గారితో సంబంధం లేదు, మాకు సోనియా గాంధీ గారు ఇస్తా అన్నారు. మీ నాయకురాలు సోనియా గాంధీ అని రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వం సోనియా గాంధీనే నాకు చీఫ్ అని నువ్వు నమ్మితే, నీకు సిగ్గు శరం ఉంటే నీ సోనియా గాంధీ మాటల్ని నెరవేర్చే విధంగా ఖచ్చితమైన హామీ రాకుంటే జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుల సత్తా చాటుతాం. ఏదైతే తెలంగాణ మలిదశ తెలంగాణ, తొలిదశ తెలంగాణ ఖమ్మం నుంచే స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి గోరి కట్టడం కూడా ఖమ్మం జిల్లా నుంచే స్టార్ట్ అవుతుంది. అనేక ఉద్యమాల్లో పాల్గొన్న చరిత్ర మీ అందరిది. ఇవాళ మీకు ఇచ్చినటువంటి హామీలు సాధించుకునేందుకు ఎట్లా పోరాటం చేయబోతున్నారు? నువ్వు ఎన్నికల సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా నువ్వు మేనిఫెస్టోలో పెట్టావు. అదే నేపథ్యంలో ప్రజాపాలన సందర్భంగా 4 పేజీల ఒక అప్లికేషన్ ఇచ్చి మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, మీ మీద కేసులు ఉన్నాయా, మీ మీద FIRలు ఉన్నాయా, అయితే మీకు ఇళ్ళు ఇస్తాము, ఇళ్ల స్థలాలు ఇస్తాము, పెన్షన్ ఇస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టావు. కానీ ఈవేళ అప్లికేషన్లన్నీ ఎక్కడ పడేసావు రేవంత్ రెడ్డి? ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి నువ్వు గద్దెనెక్కావు కదా. ఈ ప్రజా ప్రభుత్వంలో నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలేంటి, ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలేంటి? నువ్వు చెప్పే మాటలకి చేసే పనులకి పొంతం లేకుండా ఉంది. మాటలు కోటలు దాటుతా ఉన్నాయి, చేతలు గడపలు దాటట్లేదనేది తెలంగాణ ఉద్యమకారులు ఈవేళ ఆలోచిస్తూ ఉన్నారు. ఈవేళ రోడ్డు మీదకి రావడానికి కారణం కూడా నీ 2వ సంవత్సరం కాలం పరిపాలనే కారణమైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఉద్యమకారుల గురించి నువ్వు ఒక్క మాట కూడా ఎందుకు ఎత్తలేదని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారే ఒప్పుకున్నారు. సోనియమ్మ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ హామీలన్నీ నెరవేరుతాయన్నారు. 420 హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా నెరవేరలేదు. మహిళలకు రావాల్సినవి రాలేదు. ఉద్యమకారులు కూడా నిజంగా తెలంగాణ కోసం ఉద్యమం చేసి మేము నమ్మి
ఆయనను గెలిపించాం కానీ ఏమీ చేయలేదు. మా ఉద్యమకారులకు కూడా చేస్తా అన్న ఒక్కటి కూడా చేయలేదు. సోనియమ్మ సాక్షిగా ఇప్పుడు చేయాలని సోనియమ్మ గారికి సూటిగా మేము ఇది పంపిస్తున్నాము. అందుకే ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఇది పెద్ద ఎత్తున ఆందోళనకారులు మయూర్ సెంటర్ బ్రిడ్జి మీదకి వచ్చి నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో ఇదే మయూర్ సెంటర్ వేదికగా అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించినటువంటి చరిత్ర ఉద్యమకారులకు ఉన్నది. ఈ నేపథ్యంలోనే తమకిచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టమైనటువంటి బుద్ధి చెప్పే దిశగా తమ కార్యాచరణ ఉంటుందని కూడా ఉద్యమకారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం నుంచి.